హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటో అంటే మీకు తెలిసిపోయే ఉంటుంది. ఎందుకంటే ఈరోజు నేను దగ్గర ఉన్న సాఫ్ట్ టాయ్స్ అయితే చూపిద్దామని వచ్చేసాను. ప్రజెంట్ అయితే నా దగ్గర ఈ సాఫ్ట్ టాయ్స్ అయితే ఉన్నాయన్నమాట. అవే మీకు చూపిస్తాను. ఒక్కొక్కటి ఎలా వచ్చినా ఎంత కాస్ట్ ఉన్నాయో కూడా మీకు చెప్తాను గైస్. సో ఫస్ట్ వచ్చేసి ఈ డాల్ అనమాట, మెరిమేడ్. ఇది వచ్చేసి మేము విషయం మాటలో తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి 350 అనమాట కాస్ట్. అండ్ ఇక్కడ చూసేసరికి నాకు ఎంతో ఇష్టమైన డాగ్ టాయ్ అనమాట. నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం, కానీ మేము కొనుక్కోలేము, ఎక్కడ అవి మమ్మల్ని బైట్ చేస్తాయని చెప్పేసి. ఈ డాగ్కి వచ్చేసి నేను ఒక నేమ్ కూడా పెట్టాను, అదేంటో చెప్తాను. సో దీని నేమ్ చెప్తాను కదా, దీని నేమ్ నేను ఏం పెట్టింటే రాక్సీ అని పెట్టాను అనమాట. క్యూట్గా నాకు నచ్చింది. దీన్ని చూడగానే రాక్సీ అని పేరు గుర్తు వచ్చేసింది, అందుకే పెట్టేసిన. నిజంగా దాగుంటే కూడా రాక్సీ అనే పెడతాను నేనైతే. దీని కాస్ట్ తెలీదు నాకు, ఇట్లా 500 or 200 అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి నాకు మస్తు ఇష్టమైన ఫస్ట్ మెథడ్ టాయ్ అనమాట ఏదైనా ఉందంటే అది ఇదే అనమాట. నాకు ఈ డాల్ అంటే చాలా ఇష్టం, మస్తు క్యూట్ ఉంటుంది. ఇంకా ఈ డాల్ కాస్ట్ వచ్చేసి ఒక 250 అయితే ఉంటుంది అనమాట. మస్తు క్యూట్ ఉంటుంది, స్మూత్గా. నేను ఇప్పుడు పడుకుంటే దీన్ని పక్కన పెట్టుకునే అనుకుంటా అప్పుడప్పుడు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ డాల్, ఇంకా డాగ్ అని, ఈ డాల్ వచ్చేసి 3 విషయాల మాటలనే తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ 3 వచ్చేసి చూపిస్తాయి ఇప్పుడు మీకు. ఇది కూడా డాగే అనమాట, చిన్నది. నేను చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్నాను. ఇది మా డాడీ వాళ్ళకే తెలుసు కాస్ట్, నాకు తెలియదు ఇది ఎంతనో. ఇది కూడా బాగుండేది, చిన్నగా క్యూట్గా అనమాట. ఇది మస్తు ఉంటుండే, మంచి షోకేస్లో పెడితే లుక్ వచ్చేది. నాకు మెయిన్గా దీంట్లో ఏది ఇష్టమో తెలుసా, దీన్ని చెవులంటే మస్తు ఇష్టం. ఇంత స్మూత్గా పొడుగ్గా ఉంటుండే, అందుకే అంటే మస్తు ఇష్టం నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట. దాని కళ్ళు చూసారా, ఇది సైకో కళ్ళు చూస్తుంది కదా, బట్ రియల్ అట్లా కాదులేండి. ఇక్కడికి వచ్చేసరికి దీనికి ఒక కన్ను పోయిందనమాట, యూనికార్న్ టాయ్ ఇది. దీని కాస్ట్ వచ్చేసి ఎంత ఉంటుండే, ఎంత తెలియదు యాక్చువల్లీ దీని కాస్ట్, ఇది కూడా తెలియదు. ఇది యాక్చువల్లీ ఈ టాయ్ వచ్చేసి నా తమ్ముడిది అనమాట. నా తమ్ముడు చిన్నగా ఉన్నప్పుడు తీసుకుంటూ కన్ను కూడా పీకేసిండు దీనిది. మస్తు ఉంటుండే రైన్బో కలర్లా. నాకు మెయిన్గా ఏమి ఇష్టమో తెలుసా, దీంతో ఒక అంటే మస్తు ఇష్టం. దీనికి హెయిర్కి ఇది కూడా బాగా ఇష్టం. అండ్ నెక్స్ట్ ఇది యూనికార్న్, ఇది కూడా ఇష్టమే కుమ్ము. ఇవి మస్తు ఉంటేవి ఇవి ఇడ వల్ల. కాకపోతే కన్ను పోయేసరికి చాలా బాధ అనిపించింది నాకు. మీ తమ్ముడు టాయ్ కదా పోతే నీకేంటి అనుకుంటారా, ఎందుకంటే నాకు మా తమ్ముడు టాయ్ అన్నా ఏదైనా నాదే కదా. చాలా బాగుంటుండే, కానీ కన్ను పోయింది. దీని కాస్ట్ తెలియదు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మస్తు క్యూట్ ఉండే టెడ్డీ బేర్ అనమాట. ఇది మేము కొనుక్కోలేదు. ఇది వచ్చేసి మా తమ్ముడు బర్త్డే ఉన్నప్పుడు రాజలక్ష్మి ఆంటీ అని ఒక ఆంటీ ఉంటుండే, మా మమ్మీ ఫ్రెండ్ అనమాట కంపెనీలో. సో వాళ్ళైతే తీసుకుని వచ్చారనమాట సర్ప్రైజ్డ్గా. ఇది మస్తు ఉంటుండే క్యూట్గా. కాకపోతే దీనికి ఇక్కడ స్మైల్ ఉంటుండే కదా, థ్రెడ్ అనేది ఊడిపోయిందనమాట. మస్తుండే, మా తమ్ముడే అన్నీ ఖరాబ్ చేసుకుంటాడు. ఇక్కడ చూసినట్టయితే మస్తు క్యూట్ ఉంది కదా టెడ్డీ, నాకైతే మస్తు వచ్చింది. నా ఫేవరెట్ కలర్ కూడా బ్లూ కలర్ అనమాట. ఇప్పుడు నేను కట్ చేస్తాను కదా వీడియో ఇందాక, ఎందుకంటే మా బిల్డింగ్లో ఒక అబ్బాయికి ఒక కుక్క కరిచిందంట. అది చిన్న కుక్కే అనమాట, కరిచిందంట. సో అందుకనే షాక్ అయింది. మా మమ్మీ ఇప్పుడు అటు వెళ్ళారనమాట. నాకు ఒకటేసారి భయం అయిపోయింది, అసలు ఏమైందా అని చెప్పేసి వెళ్ళి చూసేసరికి కుక్క కరిచిందంట ఆ అబ్బాయికి. నేనైతే ఒకటేసారి షాక్ అయ్యాను గైస్ వినగానే, అందుకే మళ్ళీ వచ్చేసి వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే గైస్. మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా కొట్టడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము అందరి ముందుకైతే వస్తాను. ఇక్కడ నుంచి నేనైతే లాంగ్ వీడియోస్ చేయడం కూడా స్టార్ట్ చేస్తాను. ఓకేనా, బై ఫ్రెండ్స్, ఇస్ట్ యు ఆల్.